సో హలో గైస్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రెస్టల్ తెలుగు ఛానల్. గైస్ ఫైనలీ ఈరోజు రాలో ద షీల్డ్ రీయూనిట్ అయింది గైస్. అవును గైస్, ఈరోజు రాలో ద షీల్డ్ రీయూనిట్ అయింది. ఈరోజు రా స్టార్టింగ్లోనే రోమన్ రైన్స్ వస్తారు. అండ్ రోమన్ రైన్స్ వచ్చి చెప్తారు, నేను లాస్ట్ వీక్ రాలో రిటర్న్ చేసినాను. అండ్ నేను ఈరోజు రాలో ఎందుకు వచ్చినాను అంటే, నేను నా యార్డ్ని రిటర్న్ తీసుకొని వచ్చినాను. అండ్ నా దారి మధ్యలో కేవలం ఒక్కో మనిషి వస్తున్నాడు. ఆ మనిషి ఎవరో కాదు, నా బ్రదర్ సెత్ రాలిన్స్. సో నేను సెత్ రాలిన్స్కి పిలిచి డైరెక్ట్ సెత్ రాలిన్స్తోనే ఈ టాపిక్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను అని రోమన్ రైన్స్ సెత్ రాలిన్స్కి ఇన్వైట్ చేస్తారు గైస్. అక్కడ సో అక్కడ ఎంట్రీ అయిపోతుంది సెత్ రాలిన్స్ వచ్చి చెప్తారు, రోమన్ రైన్స్ నువ్వు రింగ్లో రిటర్న్ చేసినావు, నువ్వు క్యాన్సర్తో ఫైట్ చేసినావు, నేను చూసుకుంటే నాకు చాలా ఇన్స్పిరేషన్ వస్తుంది, నేను చూసుకుంటే నేను చాలా మోటివేట్ అవుతున్నాను. అండ్ నేను ఇదే ఇన్స్పిరేషన్తో అసలు మేనియాలో కంపల్సరీ నేను బ్రాక్ లెస్నర్ని ఓడిపిస్తాను. అండ్ ఆ యూనివర్సల్ టైటిల్ని నేను ప్రతి వీక్ రాలో తీసుకొస్తాను. నాకు తెలుసు రోమన్ రైన్స్ నువ్వు ఎప్పుడు యూనివర్సల్ టైటిల్ని ఓడిపోలేదని, నీకు క్యాన్సర్ అయినా నువ్వు ఆ టైటిల్ని రింగ్లో వదిలేసి వెళ్ళిపోయినావు. సో అందుకని నాకంటే ఎక్కువ నీకు అధికారం ఉంది రోమన్ రైన్స్ ఆ టైటిల్ పైన అని సెత్ రాలిన్స్ అంటారు. అనగానే రోమన్ రైన్స్ అంటారు, నేను డబ్ల్యూడబ్ల్యూలో లేనప్పుడు ఈ ప్లేస్కి కేవలం నువ్వే నడిపించినావు, ఈ ప్లేస్కి నువ్వే రన్ చేసినావు, అందుకే నాకు నీ మీద చాలా నమ్మకం ఉంది సెత్ రాలిన్స్. నువ్వు రసల్మేనియాలో బ్రాక్ లెస్నర్కి ఓడిపిస్తా అంటున్నావు కదా, నువ్వు ఖచ్చితంగా రసల్మేనియాలో బ్రాక్ లెస్నర్కి ఓడిపిస్తావు, నాకు చాలా నమ్మకం ఉంది, గుడ్ లక్ మై బ్రదర్ అని రోమన్ రైన్స్ అంటారు సెత్ రాలిన్స్కి. అన్నాక గైస్ రోమన్ రైన్స్ అంటారు, ఒక చిన్న ఫేవర్ చేయాలి, నువ్వు నాకు ఒక చిన్న ఫేవర్ చేయాలి సెత్ రాలిన్స్ అని రోమన్ రైన్స్ అంటారు. అనగానే సెత్ రాలిన్స్ అంటారు, ఏం ఫేవర్ చేయాలి చెప్పు, నీకోసం నేను ఏమైనా చేస్తా అని సెత్ రాలిన్స్ అంటారు. అనగానే రోమన్ రైన్స్ అంటారు, మనం ముగ్గురం మళ్ళీ కలుద్దాం సెత్ రాలిన్స్, మనం మళ్ళీ షీల్డ్ అవుదాం అని రోమన్ రైన్స్ అంటారు. అనగానే సెత్ రాలిన్స్ అంటారు, వదిలే రోమన్ రైన్స్, నీకు తెలుసు కదా డీన్ ఆంబ్రోస్ ఏం చేశాడో నాతోటి, నాకు చాలా కోపం ఉంది డీన్ ఆంబ్రోస్ పైన అని సెత్ రాలిన్స్ అంటారు. అనగానే రోమన్ రైన్స్ అంటారు, చూడు సెత్ రాలిన్స్, ఈ లైఫ్ చాలా చిన్నది, ఈ లోకం చాలా చిన్నది, రేపు ఏమవుతుందో మనకే తెలియదు. సో అందుకనే నా మాట ఎన్నో, ఒక్కసారికి డీన్ ఆంబ్రోస్ క్షమించు, డీన్ ఆంబ్రోస్ మళ్ళీ డబ్ల్యూడబ్ల్యూని వదిలి వెళ్ళిపోతున్నాడు అంట, ఆయన ఏదేదో న్యూస్ క్రియేట్ చేస్తున్నాడు. సో అందుకనే నా గురించి వన్ లాస్ట్ టైం మళ్ళీ మనం షీల్డ్ అవుదామని రోమన్ రైన్స్ అంటారు. అనగానే సెత్ రాలిన్స్ అంటారు, సరే రోమన్ రైన్స్, కేవలం నీ కోసం నేను మళ్ళీ షీల్డ్ అవుదామని రెడీ ఉన్నాను, నేను డీన్ ఆంబ్రోస్ క్షమిస్తాను, నేను మళ్ళీ షీల్డ్ అవుతాను కేవలం నీ కోసం వన్ లాస్ట్ టైం అని సెత్ రాలిన్స్ అంటారు రోమన్ రైన్స్కి. సో ఇది విన్నాక రోమన్ రైన్స్ చాలా ఖుషి అయిపోతారు. ఆయన ఖుషిలో అక్కడ డీన్ ఆంబ్రోస్కి ఇన్వైట్ చేస్తారు రోమన్ రైన్స్. అక్కడ డీన్ ఆంబ్రోస్ బి వస్తారు, కానీ బ్యాక్కి వెళ్ళి ఎలాయస్ వచ్చి ఆ గీతార్ని డీన్ ఆంబ్రోస్ పైన పలగొట్టి పారిపోతాడు. అక్కడ రోమన్ రైన్స్ అండ్ సెత్ రాలిన్స్ వచ్చేంత వరకు ఎలాయస్ పారిపోతాడు బ్యాక్ స్టేజ్కి. సో గైస్ దాని తర్వాత కొంచెం సేపు తర్వాత మనకి బ్యాక్ స్టేజ్ డీన్ ఆంబ్రోస్ కనిపిస్తారు. అక్కడ రోమన్ రైన్స్ వచ్చి చెప్తారు, డీన్ ఆంబ్రోస్ ఇది ఏం ప్లేస్, ఇక్కడ ఏం చేస్తున్నాను, నీకు తెలుసు కదా మనకి లాకర్ రూమ్స్ ఉన్నాయి, మనం అక్కడ కూర్చోవచ్చు మాట్లాడవచ్చు అని రోమన్ రైన్స్ అంటారు బ్యాక్ స్టేజ్. డీన్ ఆంబ్రోస్ కానీ డీన్ ఆంబ్రోస్ ఏం రిప్లై ఇయ్యరు, మాట్లాడదామా ఏం మాట్లాడదాం అన్నట్టు చెప్పి డీన్ ఆంబ్రోస్ ఆడికెళ్ళి వెళ్ళిపోతారు. సో గైస్ బ్యాక్ స్టేజ్ ఆ సెగ్మెంట్ అయిపోయాక కొంచెం సేపు తర్వాత మనకి డీన్ ఆంబ్రోస్ వర్సెస్ ఎలాయస్ మ్యాచ్ ఉండి దొరుకుతుంది. ఈ మ్యాచ్ చాలా మంచి జరుగుతుంది గైస్, కానీ ఈ మ్యాచ్లో విన్నర్ అవుతారు ఎలాయస్. సో ఈ మ్యాచ్లో డీన్ ఆంబ్రోస్ ఓడిపోతారు. సో డీన్ ఆంబ్రోస్ ఓడిపోగానే ఇక్కడ ఎంట్రీ అయిపోతే రోమన్ రైన్స్ అండ్ సెత్ రాలిన్స్ ఇద్దరు రింగ్లో వస్తారు, కానీ డీన్ ఆంబ్రోస్ కోపంలో మాట్లాడకుండా అడిగెళ్ళి వెళ్ళిపోతారు. అడిగెళ్ళి పబ్లిక్లోకి వెళ్ళి డీన్ ఆంబ్రోస్ వెళ్ళిపోతూ ఉంటారు. సో అంతలోనే అక్కడ ఎంట్రీ అయిపోతుంది బ్యారన్ కోర్బిన్, డ్రూ మ్యాకింటైర్ అండ్ బాబీ లాష్లీది. ముగ్గురు వచ్చి చెప్తారు, ఏంది ఎప్పుడు మీది చిన్న గొడవ, ఎప్పుడు మీరు కుక్కర్లే కొట్లాడుతూ ఉంటారు అని చెప్పి ఆడ రింగ్ ఆడికి వస్తారు. డ్రూ మ్యాకింటైర్, బాబీ లాష్లీ అండ్ బ్యారన్ కోర్బిన్ వచ్చి షీల్డ్ లెక్క రౌండ్గా రింగ్ సైడ్ నిలబడతారు గైస్. షీల్డ్ ఎట్లా నిలబడతారు, రింగ్లో వచ్చి ఎట్లా రౌండ్ ఎట్లా నిలబడతారు సేమ్ అట్లనే నిలబడతారు. నిలబడి వాళ్ళ మీద అటాక్ చేస్తారు రింగ్లో వచ్చి. సో అంతలోనే డీన్ ఆంబ్రోస్ చాలా కోపం వచ్చేసరి డీన్ ఆంబ్రోస్ ఉరికి రింగ్లో వచ్చి వాళ్ళ బ్రదర్ రోమన్ రైన్స్ అండ్ సెత్ రాలిన్స్ని సేవ్ చేస్తారు. అవును గైస్, ఈరోజు రాలో డీన్ ఆంబ్రోస్ రోమన్ రైన్స్ అండ్ సెత్ రాలిన్స్ సేవ్ చేస్తారు. అండ్ సేవ్ చేయగానే అప్పుడే మనకి ద షీల్డ్ రిటర్న్ చూడి దొరికింది, ద షీల్డ్ యూనిట్ చూడి దొరికింది గైస్ రాలో. సో గైస్ ఇప్పుడు మనకి ఫస్ట్ లైన్ పీపీలో ద షీల్డ్ వర్సెస్ బ్యారన్ కోర్బిన్, డ్రూ మ్యాకింటైర్ అండ్ బాబీ లాష్లీ మధ్యలో ఒక జబర్దస్త్ మ్యాచ్ చూడి దొరుకుతుంది. అవును గైస్, డబ్ల్యూడబ్ల్యూ ఈ మ్యాచ్ని కన్ఫర్మ్ చేసింది. ఇప్పుడు మనకి ఫస్ట్ లైన్ పీపీలో ద షీల్డ్ వర్సెస్ డ్రూ మ్యాకింటైర్, బాబీ లాష్లీ అండ్ బ్యారన్ కోర్బిన్ మధ్యలో ఒక జబర్దస్త్ మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది. సో గైస్ మీరు ఒకవేళ ద షీల్డ్ ఫ్యాన్స్ అయితే ఈ వీడియోని మీరు కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేస్తే మీ ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో గైస్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.